ఆల్రైట్ గైస్, డివీస్ ల్యాబొరేటరీస్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. 5075 దగ్గర నా ఆర్డర్ పెట్టాను. 35 క్వాంటిటీ, నా రిస్క్ 500 తీసుకుంటున్నాను. హాఫ్ ఆఫ్ వాట్ ఐ యూజువల్లీ టేక్. అది ఎందుకనే తర్వాత చెప్తాను. యాక్టివేట్ అయిపోయింది ట్రేడ్. సో లెట్ మీ స్టాప్ లాస్ పెట్టానండి నేను ఫస్ట్. స్లిప్పేజ్ బాగా అయినట్టుంది. నేను 75 దగ్గర ఆర్డర్ పెట్టాను, 5075 దగ్గర. బట్ అది ఎగ్జిక్యూట్ అవ్వడం కొంచెం 5078 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. అంటే ₹3 స్లిప్పేజ్లోనే పోయింది యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ 120 రూపీస్ మనకి, 100 రూపీస్ మనకి స్లిప్పేజ్లో పోయాయి. బట్ ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్ అవుతూనే ఉంటాయి. సో నేను నా ఎస్ఎల్ పెడుతున్నాను ఫస్ట్. ఇక్కడ 5060 దగ్గరలో ఎస్ఎల్ పెడుతున్నాను. పర్లేదు, పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇంకా స్లిప్పేజ్ కూడా. సో నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు నా రిస్క్ రివార్డ్ కంపేర్ చేసుకుంటే కనుక నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 5090 దగ్గరలో ఉంటుంది. 5090 దగ్గర, 5090 కాదు, 50100 దగ్గర. బట్ ఒకసారి టూల్ తీసుకుంటాను, ఈ రీక్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ టూల్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాను. క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా పెట్టుకుంటాను. ఓకే, సో నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 5091 దగ్గరే వచ్చేసింది. ఐ థింక్ 5091 దగ్గర నా ఫస్ట్ టార్గెట్. అండ్ అది ఈజీగా కూడా రీచ్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. అండ్ ఈ 5091 దగ్గర నేను హాఫ్ ఆఫ్ మై క్వాంటిటీ తీసేస్తాను. సో 35 ఉన్నాయి కదా, నేను ఒక 15 తీసేస్తాను ఇక్కడ. మిగతా వాటిని ట్రైల్ చేసుకుంటూ వెళ్దాము. 191 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ అనమాట డివీస్ ల్యాబ్లో. సో కొంచెం అక్కడ దాకా వెళ్ళంగానే నేను నా ఎస్ఎల్ని ట్రైల్ చేసుకుంటూ ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గరికి తీసుకొచ్చేస్తాను. సో ఇప్పుడు నేను క్లిప్స్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, సో దట్ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం రాకుండా. సో గైస్, ఇక్కడ మీరు చూసినట్టు నేను ఒక 10 షేర్స్ని పైకి తీసుకొచ్చేసాను, వాటి యొక్క ఎస్ఎల్ని. అండ్ ఆ 10 షేర్స్ యొక్క ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ద రీజన్ నేను చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ పెద్ద క్యాండిల్ పక్కనే హ్యామర్ క్యాండిల్ లాగా ఉంది కదా, అదొక మంచి బులిష్ క్యాండిల్ అనమాట. సో దట్స్ గుడ్ సైన్, మనం ఎస్ఎల్ ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ కంప్లీట్గా చేయదలుచుకోలేదు నేను. ఈ 10 క్వాంటిటీ ఎందుకు చేశానంటే, మీరు స్టార్టింగ్లో చూస్తే మనకి స్లిప్పేజ్ అయింది ₹3. ₹100 ఎక్స్ట్రా మనం 500 రిస్క్ తీసుకుంటే 600 అయింది. సో నేను ఈ 10 క్వాంటిటీ తీసేయడం వల్ల ఇప్పుడు 600 కూడా తగ్గిపోయి మనకి రిస్క్ 500 కాదు 450 అవుతుంది. దానికోసం తీసేసాను అనమాట. ఆల్మోస్ట్ కాస్ట్ని తీసేసాను ఈ 10 షేర్స్ని. సో గైస్, ఇప్పుడు డివీస్ ల్యాబ్లో నాకు ఒక కొత్త సెటప్ కనిపిస్తుంది. మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. ట్రెండ్ లైన్ ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతే కనుక మన టార్గెట్ ఈజీగా అచీవ్ అవుతుంది. అండ్ ఇక్కడ కింద స్టాప్ లాసెస్ అన్నింటినీ హంట్ చేసింది ఈ పర్టికులర్ క్యాండిల్. అసలు ఇలా స్టాప్ లాస్ హంటింగ్ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంతా నేను ఎప్పుడైనా ఫర్దర్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎనీవే, ఒకవేళ కనుక ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ కనుక ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మనకు 1:1, 1:2 ఈజీగా మన టార్గెట్స్ అచీవ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడే బ్రేక్ ఇస్తుంది. సో ఒకవేళ బ్రేక్ ఇస్తే కనుక ఇది క్విక్గా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది టార్గెట్ దగ్గరికి. బట్ చిన్న హర్డిల్ ఏంటంటే 85 దగ్గర ఒక హర్డిల్ ఉంది దీనికి. సో ఆ హర్డిల్ ఎలా క్రాస్ చేస్తుందో విల్ చెక్ రైట్ నౌ. చూద్దాం ఏమవుతుందో. ఇట్స్ అ వెరీ గుడ్ మార్బోజు క్యాండిల్. ఓపెన్ ఈక్వల్స్ టు లో, హై ఈజ్ ఈక్వల్స్ టు క్లోజ్. అంతకంటే బుల్లిష్ క్యాండిల్ అనేది అసలు ఇంకా లేదు. సో ఇది హెవీ బుల్లిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో నేను కంఫర్టబుల్గా నా స్టాప్ లాస్ని నేను ట్రైల్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసేయచ్చు ఇప్పుడు. సో నేను చెప్పినట్టు 85 దగ్గరకు ఆల్రెడీ వచ్చేసింది. మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 91. బట్ నేను 1:2 దాకా వెయిట్ చేస్తాను. దీంట్లో నేను రిస్క్ తీసుకోగలను, సో నేను తీసుకుంటాను. ఐల్ జస్ట్ కీప్ ట్రైలింగ్ ద ఎస్ఎల్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. అమేజింగ్ బులిష్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. సో లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. నేను ఇది ఇలానే ఉంచుతాను, రికార్డ్ చేస్తాను. ఇక్కడ వచ్చిన క్యాండిల్ ఏదైతే ఉందో ఇది ఒక కన్సర్నింగ్ క్యాండిల్ అనమాట. ఇది రివర్స్ హ్యామర్. ఇది ఈ లెవెల్లో వచ్చిందంటే ఇక్కడ సెల్లర్స్ బాగా యాక్టివ్గా ఉన్నట్టు అర్థం. బట్ దట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి బాగా సెల్లింగ్ వచ్చింది కాబట్టి రెండోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా సెల్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ వాల్యూమ్ చూస్తే ఇట్స్ స్కేరీ. ఇంతమంది సెల్లర్స్ ఉన్నారా అని ఒక భయం వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాల్యూమ్ ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్లో వచ్చింది. అలాంటిది ఇంత చిన్న క్యాండిల్లోనే ఇంత వాల్యూమ్ వచ్చేసింది అంటే కొంచెం కన్సర్నింగ్ థింగే. బట్ విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఎందుకంటే నేను ఎస్ఎల్ అయితే ట్రైల్ చేసి తీసుకొచ్చేసాను, నా రిస్క్ తగ్గింది ఇప్పుడు.
ఎంత 450 రిస్క్ నుంచి ఐ థింక్ ఇట్ కేమ్ డౌన్ టు 375 ఆర్ సంథింగ్, విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ ప్రెటీ గుడ్ యూనో. సో లెట్స్ సీ ఏమవుతుందో. మనం ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్ ఎలా వెళ్తుందో అలానే వెళ్ళనిద్దాం. ప్రస్తుత క్యాండిల్ హై వచ్చేసి 5085. సో ఆ హైని క్రాస్ చేయగలిగితే దెర్ ఇస్ అ వెరీ గుడ్ అప్సైడ్ అనమాట మనకి పైన. అట్లీస్ట్ మనకి 1:2 అయితే ఈజీగా వచ్చేసేయాలి. సో మనం చూద్దాం ఏమవుతుందో. సో గైస్ మళ్ళీ అదే లెవెల్కి వస్తుంది, ప్రైస్ 85 దగ్గరకు వస్తుంది. ఈసారి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. నా అంచనా కరెక్ట్ అయితే 85 అబోవ్ కనుక ప్రైస్ సస్టైన్ అవుతే ఆకాశమే హద్దులాగా వెళ్ళిపోతుంది ఈ స్టాక్ ఖచ్చితంగా. ఓయా ఆల్రెడీ మన ఫస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చేసింది. సో నేను కంఫర్టబుల్గా మన స్టాప్ లాస్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మన రిస్క్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కంప్లీట్లీ. బుక్ చేసుకోవాలంటే ఇక్కడ సగం బుక్ చేసేసుకోవచ్చు. యునో వాట్, యాక్చువల్లీ నేను సగం బుక్ చేసుకుంటాను. అట్లీస్ట్ లాస్ కంటే కొంచెం ఏదో ఒక ప్రాఫిట్ నయమే కాబట్టి. యా 25 కదా, నేను ఒక 10 బుక్ చేసేస్తాను. ఇక్కడ ఎక్కడ ప్రస్తుతం 94 దగ్గర ఉందా, 92 దగ్గర బుక్ చేసేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ 1:2 కోసం నేను మిగతా ట్రై చేస్తాను. యూజువల్గా అయితే నేను బుక్ చేసుకోను, బట్ ఇవాళ ఏంటంటే ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది కదా స్మూత్ బ్రేక్అవుట్ ఇవ్వకుండా. సో కాబట్టి మనం ఇలా చేయాల్సి వస్తుంది. బట్ ఎనీవే నో కంప్లైంట్స్. 1:2 ఈజ్ అట్ హియర్, ఎక్కడ 1097 దగ్గర ఉంది 1:2. అండ్ ఐ థింక్ 1:2 అనేది ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం, బికాస్ మన ఎర్లియర్ స్టాప్ లాస్ అక్కడ ఉండే కదా. సో 1:2 వచ్చేసి అరౌండ్ ఇక్కడ 5105 దగ్గర. బట్ 5000 అనేది రౌండ్ ఫిగర్ నెంబర్ కదా, సో దేర్ విల్ బి 105 రౌండ్ ఫిగర్ నెంబర్ కాబట్టి అక్కడ ఒక సైకలాజికల్గా ఒకటి ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ అ బిట్ వరీడ్ అబౌట్ దాట్. ఓ పని చేద్దాము, 99 దగ్గర 5 క్వాంటిటీ తీసేస్తాను. ఓకే, అండ్ మిగతాది ఇక్కడ తీసేస్తాను. సైకలాజికల్ నెంబర్స్ దగ్గర మనం గ్యాంబ్లింగ్ ఆడకూడదు. సైకలాజికల్ నెంబర్స్ దగ్గర అందరూ కూడా అమ్మేస్తూ ఉంటారు షేర్స్, తీసుకున్న షేర్స్ అన్నీ కూడా. బట్ స్టిల్ ఈ స్టాక్లో బుల్లిష్నెస్ ఉంది. సో యా, బట్ ఎనీవే ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటూ వెళ్దాము. మిగతాది మనము ఎస్ఎల్ కాస్ట్ దగ్గర పెట్టేద్దాము. ఒకసారి 5 ఎగ్జిక్యూట్ అయిపోయాయి అనుకోండి, మిగతా వాటి మనం కాస్ట్ దగ్గర ఎస్ఎల్ పెట్టేసుకున్నాం. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే పెట్టేద్దాం మనం ఎస్ఎల్ కాస్ట్ దగ్గర, మనకి ఇంకా లాస్ అవ్వకుండా ఉంటుంది. మనకు ఫ్రీ లుక్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనకి మన ట్రేడ్ అంతా ఫండెడ్ ట్రేడ్ ఇదంతా. సో అది ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పి మనం ఫ్రీ లుక్ వేసేసుకోవచ్చు. ఇంకా అది ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళనిచ్చేసేయచ్చు మనం. సో యా, నేను మీకు అప్డేట్ ఇస్తాను మళ్ళీ. యా, సో ఇప్పుడు ఐ థింక్ ఈ 5 షేర్స్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయే ఛాన్సే ఉంది. అండ్ మళ్ళీ దీని పైనకి వెళ్తే కూడా దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ మోర్ అప్ సైడ్. అట్లీస్ట్ మనకి ఇంకొక 105 కాదు కదా, 110 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఏం వరీ లేకుండా లెట్స్ హోల్డ్ దిస్ ట్రేడ్. ఈ 5 షేర్స్ అయితే ఫస్ట్ తీసేద్దాము. ఈ 5 షేర్స్ తీసేసిన తర్వాత నుంచి మిగతా 10 షేర్స్ కూడా మనం జస్ట్ ఇంకా స్టాప్ లాస్ ఇక్కడ పెడదాము, పెట్టేసి ట్రైల్ చేద్దాం. బట్ ఫస్ట్ ఈ 5 ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే కనుక ప్లాన్ అంతా మారిపోతుంది. అయితే గాయస్ ఒక విషయం ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఎనీ కైండ్ ఆఫ్ బిగ్ మూవ్, ఒక బిగ్ మూవ్ వచ్చిన తర్వాత ఒక హాల్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎంతసేపు అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ స్టాక్, డిపెండ్స్ ఆన్ ఎంత బిగ్ మూవ్ ఇచ్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఒక మూవ్ ఇచ్చింది, ఒక క్యాండిల్ హాల్ట్ అయింది, మళ్ళీ ఒక 2 క్యాండిల్స్ ఒక మూవ్ ఇచ్చింది, ఇంతసేపు హాల్ట్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ ఇచ్చింది, ఇంతసేపు హాల్ట్ అయింది, ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మూవ్ ఇచ్చింది అండ్ ఇప్పుడు హాల్ట్ అవుతుంది. సో ఇలానే వర్క్ అవుతుంది అనమాట ప్రైస్ యాక్షన్ అనేది. కంటిన్యూస్ గా ఏది పైకి వెళ్తూనే ఉండదు, ఏది కింద పడుతూనే ఉండదు. ఒక బిగ్ మూవ్ పైన వైపైనా కింద వైపైనా మూవ్ ఇచ్చిన తర్వాత హాల్ట్ అవుతాయి స్టాక్స్. సో ఒకటి ఏంటంటే, ఒకవేళ మీరు ఫస్ట్ ఆ బిగ్ మూవ్ అప్పుడు మిస్ అయిపోతే, ఆ హాల్ట్ ఇచ్చి ఆ హాల్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే చేసామో, ఇక్కడ బిగ్ మూవ్ వచ్చింది,
నా ఎంట్రీ ఇదే క్యాండిల్లో ఆల్రెడీ నేను ఎక్కడైతే ఈ బిగ్ మూవ్ తర్వాత హాల్ట్ జరిగిందో ఈ హాల్ట్ అయిపోయి నా ఎంట్రీ ట్రిగర్ అయిపోయింది. బట్ దాని తర్వాత హాల్ట్ అయిపోయింది మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మళ్ళీ హాల్టే ఇచ్చింది. సో ఒకవేళ అక్కడ మిస్ అయినా ఇక్కడ ఈ ఎంట్రీ మిస్ అయినా ఈ హాల్ట్ అయిపోయి ఎప్పుడైతే మళ్ళీ ఈ హాల్ట్ నుంచి బ్రేక్ ఇవ్వడం స్టార్ట్ చేసిందో అప్పుడు మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే అక్కడ అన్ని ప్లేసెస్లో మనం ఎంట్రీ మిస్ అయినా సరే ఇప్పుడు పెద్ద మూవ్ వచ్చి ఇక్కడ హాల్ట్ ఇస్తుంది. ఈ హాల్ట్ అయిపోయిన తర్వాత ఈ హాల్ట్ పైన మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. 5100 అబోవ్ మనం ఒక ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, అది పెట్టుకోవచ్చు. బట్ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ మన స్టాక్ ఒక 4% దాకా మూవ్ ఇచ్చేసింది. 4% ఇచ్చిన స్టాక్ ని మళ్ళీ మనం గాల్లో పట్టుకోవడం అనేది పెద్ద సజెస్టబుల్ థింగ్ కాదు, అన్లెస్ యూ హ్యావ్ రిస్క్ కెపాసిటీ, యూనో. సో యా, ఒకవేళ దీని ఎబోవ్ కనుక క్లోజ్ ఇస్తే ఒక్క క్యాండిల్ క్లోజ్ అన్నా ఇచ్చిందంటే మన స్టాప్ లాస్ తీసుకొచ్చేసి మనం దీని కింద ఈ రెడ్ క్యాండిల్ లో కింద పెట్టేసుకోవచ్చు. యా గైస్, సో ఇది ఒక ఫ్లాట్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది ఇక్కడ. ఈ ఫ్లాట్ ప్యాటర్న్ కనుక పైన వైపు బ్రేక్ ఇస్తే మనకి ఈజీగా మన టార్గెట్స్ అన్ని అచీవ్ అయిపోతాయి. బట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే కనుక దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ మన ఎస్ఎల్ హిట్ అవుతుంది. సో అది కూడా వీఆర్ రెడీ ఫర్ దట్, ఎందుకంటే మనది ఆల్రెడీ ప్రాఫిట్ లోనే ఉన్నాము అండ్ మనది ఎస్ఎల్ మన కాస్ట్ కంటే పైనే ఉంది. సో ఇట్స్ ఫ్రీ మనీ రైట్ నౌ ఫర్ అస్. సో గైస్ మన ఎస్ఎల్ కి దగ్గరలో ఉంది ప్రస్తుతం, అండ్ ఒకవేళ ఎస్ఎల్ తీసేసుకుంటే కనుక తీసేసుకొని ఇద్దాము. సో ఇది ఎస్ఎల్ తీసుకుంటే ఎస్ఎల్ తీసుకొని ఇద్దాము అండ్ దెన్ మన ఫోకస్ అంతా కూడా దాంట్లో నెక్స్ట్ స్టాక్ లో పెట్టేద్దాం. అండ్ ఓన్లీ 2 trades per the day, 2 or maximum 3. ఇది మళ్ళీ టర్న్ అరౌండ్ ఇచ్చింది, టర్న్ అరౌండ్ ఇచ్చేసి పైకి వెళ్తుంది. బట్ ఆ వాల్యూమ్స్ ఇనఫ్ అవ్వట్లేదు. సో ఇది సస్టైన్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు, కాబట్టి చూద్దాం ఏమవుతుందో. రికార్డింగ్ ఆన్లోనే ఉంచుతున్నాను. యా, ఇప్పుడు వాల్యూమ్స్ కూడా వస్తున్నాయి, సో విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ అస్. ఇదే దెబ్బలో మన 99 కనుక టార్గెట్ అచీవ్ అయిపోతే మనం ఇంకా ఎస్ఎల్ ట్రేల్ చేసేసేయచ్చు అండ్ ఇంకొంచెం ప్రాఫిట్స్ కూడా లాక్ చేసేసుకోవచ్చు. ఒక విషయం ఏంటంటే ఈ స్టాక్ ఎంత గనం కిందకి వెళ్ళడానికి ట్రై చేసినా సరే బయర్స్ వెళ్ళనివ్వలేదు ఇప్పటిదాకా. ఇక్కడికి కింద పడడానికి ట్రై చేసింది, బట్ బయర్స్ ఎమ్మటే ప్రెషర్ ఇచ్చేశారు. ఇక్కడ సెల్లర్స్ సక్సెస్ఫుల్ గా వాల్యూమ్స్ తో, గుడ్ వాల్యూమ్స్ తో వచ్చారు. అంటే గుడ్ వాల్యూమ్స్ తో అంటే సెల్లర్స్ బాగా ప్రెషర్ తో వచ్చారు, బట్ ఎమ్మటే బయర్స్ ఒకటే ఒక క్యాండిల్లో సెల్లర్స్ అందరినీ డిఫీట్ చేసేశారు. సో విచ్ షోస్ ద స్టాక్ ఈస్ వెరీ బుల్లిష్ ఫర్ ద డే. ఈవెన్ టాప్ గెయినర్స్ ఆఫ్ ద డే లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో విల్ సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎలా వెళ్తుంది, ఏమవుతుంది అంతా కూడా చూద్దాము. సో నా ఫస్ట్ మేజర్ ఫోకస్ అయితే ప్రస్తుతం ఈ 5 షేర్స్ ఎగ్జిక్యూట్ అయిపోతే కనుక ట్రైల్ చేసేసి మన స్టాప్ లాస్ ని ముందర పెట్టేసుకోవచ్చు. మన డివీస్ ల్యాబ్ లో 5 ఎగ్జిక్యూట్ అయిపోయాయి. సో మన ప్లాన్ ప్రకారం మనం ఏం చేద్దామంటే తీసుకొచ్చేసి ఎస్ఎల్ ముందర పెట్టేశాము. ఇప్పుడు ఇదంతా ఫ్రీ లుక్కే. 105 దగ్గర మన సెకండ్ టార్గెట్ అనమాట. 105 మనం ఒక కొంచెం కిందనే పెట్టేసుకున్నాము. యా, ఐ థింక్ ఇది కూడా అచీవ్ అయిపోయింది. ఇక్కడ ఒక 5 తీసేద్దాము. ఏది కూడా ఆల్రెడీ అచీవ్ అయిపోయింది. మనం ఆర్డర్ పెట్టడంలో కొంచెం లేట్ అయింది. సో ఏమవుతుందో చూద్దాము. యా, ఐ థింక్ ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ యా, సి లైక్ ఇందాక నేను అన్నట్టు ఆకాశమే హద్దులాగా వెళ్ళిపోతుంది. ఇంకా ఫ్రీ లుకే కాబట్టి ఇంకా నేను జస్ట్ మాడిఫై చేసేసి యాజ్ మచ్ యాజ్ క్లోజ్ టు దిస్ యాజ్ పాసిబుల్ పెట్టేస్తున్నాను. ఒక పని చేద్దాము, దీని కింద పెట్టుకుందాము, అదొక లాజికల్గా కరెక్ట్ అవుతుంది. బట్ యా, ఇంకా ఈ ట్రేడ్తో మనకు పని లేదు. ఈ ట్రేడ్ ఇంకేమైనా అవ్వనండి, మనం అయితే ప్రాఫిట్స్లోనే ఉంటాం. అట్లీస్ట్ 400 అయితే లాక్ చేసేసాను. ఓ షిట్, 15 పెట్టాను ఇక్కడ, నేను మోడిఫై చేయడం మర్చిపోయాను. 5. యా. సో ఏం చెప్తున్నానంటే 450 రిస్క్ తీసుకున్నాము ఓవరాల్గా, అండ్ దాంట్లో మనం ఆల్రెడీ అట్లీస్ట్ 400 అయితే క్లాకింగ్ చేసేసాము. 1:2 కూడా అచీవ్ చేసేసాము. బట్ ద రీజన్ మనకి 1:2 ప్రకారం 800 ఎందుకు రాలేదు, 900 ఎందుకు రాలేదు అంటే పార్షియల్గా బుక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, దానివల్లే రాలేదు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఈ స్టాక్ చాలా బుల్లిష్గా ఉంది. ఇప్పటిదాకా కింద దాకా ఉండేది సడన్లీ ఇక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఇట్స్ డ్రాగన్ ఫ్లై అంటారు ఈ పర్టికులర్ క్యాండిల్ని. వెరీ గుడ్ సైన్. బట్ చూద్దాం అప్ సైడ్ ఇంకా బ్రేక్ ఇస్తుందా ఇవ్వదా అనేది. యా, ఇంకా అప్ సైడ్ బ్రేక్ ఇస్తూనే ఉంది. సో నేను స్టాప్ లాస్ తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాను. ఇంకా హిట్ అయిపోతుంది ఐ థింక్. సో అట్లీస్ట్ 1:1 అయితే ఇప్పుడు మనం బుక్ చేసింది.
ఇంకేం చేసినా చేయకపోయినా మనం బుక్ చేసుకోవడం 1:2 డిస్టెన్స్లో బుక్ చేసుకున్నా మన రిస్క్ ప్రకారం 450 రూపీస్ అయితే మనకు బ్యాక్ వచ్చేసాయి. 500 దాకా అప్రాక్స్ 500 దాకా మనకైతే బ్యాక్ వచ్చేస్తున్నాయి, విచ్ ఇస్ అ గుడ్ సైన్. మనకి మనం ఆల్రెడీ ఎంత క్లాకింగ్ చేసేసాము, రియలైజ్డ్ ఆల్రెడీ 366, 125 అన్రియలైజ్డ్. ఓకే, నా చూద్దాము. ఇప్పుడు మనము డివీస్ ల్యాబ్లో 450 రూపీస్ బుక్ చేసేసుకున్నాను, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. మిగతా ట్రేడ్స్ని ఇగ్నోర్ చేయండి, అవి సమ్ అదర్ ఎక్స్పెరిమెంట్స్ నేను చేసే వాటికి సంబంధించినవి. అండ్ యాక్చువల్లీ ఈ భారత్ ఫోర్జ్లో 5,000 ప్రాఫిట్ ఉండేది, ఇవాళ మార్నింగ్ 5 years బాగా ట్రబుల్ ఇచ్చింది, దానివల్ల ప్రాఫిట్ నేను క్లాకింగ్ చేయలేకపోయాను. సో డివీస్ ల్యాబ్లో సెటప్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 hour టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే అది ఆల్ టైమ్ హైలో ఉంది, అండ్ ఆల్సో దగ్గరలో రెసిస్టెన్స్, ఆల్ టైమ్ హై ఉండడం వల్ల రెసిస్టెన్సెస్ కూడా ఏం లేవు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ట్రేడ్ చేయాలంటే, ప్రైస్ యాక్షన్ని బ్లైండ్గా గాల్లో ఎగురుతున్నప్పుడు మనం పట్టుకోవడానికి, గాల్లోంచి పడుతున్నదో లేదంటే గాల్లోకి వెళ్తున్న రాకెట్ని పట్టుకోవడానికి ట్రై చేయకూడదు, ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేయాలి. అలాంటి ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషనే మనకి ఎక్కడ వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 o'clock నుంచి ఇంత మంచి వాల్యూమ్స్తో వచ్చింది, అండ్ దాని తర్వాత హాల్ట్ అవ్వడం మొదలుపెట్టింది స్టాక్. పెరిగిన తర్వాత ఇక్కడ ఏ హాల్ట్ అయితే వచ్చిందో, ఈ హాల్ట్ బ్రేక్ అయిన తర్వాత నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో అందుకే మీరు చూసినట్టు ఈ క్యాండిల్లో నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఈ పర్టికులర్ క్యాండిల్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ వాట్ హ్యాపెండ్ వాస్, ఆ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ హాల్ట్ ఇచ్చి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. సో సింపుల్గా ఏంటంటే, ఆల్ టైమ్ హైస్లో ఉన్నప్పుడు అయినా ఎక్కడున్నా సరే రెసిస్టెన్సెస్ దగ్గరగా లేనప్పుడు, బుల్లిష్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ ప్యాటర్న్స్ని ట్రేడ్ చేస్తే సరిపోతుంది. ఇదండి. సో ఆల్రెడీ మనం దీంట్లోనే ఈ ఏరియాలో మనకి 5075 దగ్గర పెడితే 5078 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది ఆర్డర్. సో అక్కడి నుంచి మనకి ఈ ప్యాటర్న్ ఫామ్ చేసింది, బయటకు బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత ఫ్లాగ్ అండ్ పోల్ ఫామ్ చేసింది, కిందకు వచ్చి స్టాప్ లాసెస్ అన్నిటిని హంట్ చేసి దెన్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అప్. నేను ఇక్కడ 5101 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. అది ఇంకా హై 5135 దగ్గరకు వెళ్ళింది, 4% అప్ ఎట్ అ పర్టికులర్ పాయింట్. సో అంతే అండి సెటప్ డివీస్ ల్యాబ్లో.